థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్ లో హిల్లేరియస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం నేను మన తెలుగు అమ్మాయిని విజయవాడ అమ్మాయి ఈరోజు ఐ థింక్ ఫ్రమ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నాది ఫిల్మ్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. సో ఒక తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాపర్ థియేటర్ సినిమా విత్ హిల్లేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అది చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఇది. అండ్ ఒక్కొక్క పంచ్ కి అందరూ ఒక పాయింట్ లో అయితే జనాలు క్లాప్ చేసేస్తున్నారు నవ్వి. ఐ థింక్ మనం చాలా లక్షలు ఖర్చు పెడతాము మనం ఆనందం కోసం. అలాంటిది ఒకరిని నవ్వించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అలాంటిది ఒక జస్ట్ 200 రూపీస్ టికెట్ తో 2 గంటలు నాన్ స్టాప్ గా నవ్వించబోతున్నాం మిమ్మల్ని సారంగపాణి జాతకంతో. సో ఈ సమ్మర్ వేసవిలో ఎగ్జామ్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. మన తెలుగు ఆడియన్స్ కి పర్టికులర్ గా సినిమాలు అంటే భయంకరమైన ప్రేమ. సో మీ ఎగ్జామ్స్ అయిపోయాగానే స్ట్రెస్ అంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు కబోర్డ్ లో దాచేసి ప్రశాంతంగా ఒక సినిమాకి వచ్చేసి 2 hours ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ప్లీజ్ థియేటర్స్ లో ఉంది, డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా నవ్వుకోండి. నేను నమ్ముతానండి. యాక్చువల్లీ సినిమా చేసిన తర్వాత నుంచి నమ్మడం మొదలు పెట్టాను. ఎందుకంటే నా జాతకం మారిపోయింది సినిమా చేయడం వల్ల. కాబట్టి ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సో నా జాతకంలో ఎక్కడో రాసి పెట్టింది కాబట్టి గ్రహాలన్నీ అలా కలిసి సినిమాలో చేశానని నమ్ముతున్నాను. సో యా, జాతకాలు నమ్మాలనుకుంటున్నా ఈ సినిమా చూసాను. అతని జాతకంలో మరి ఎక్కడ నేను రాసి పెట్టున్నానో దాన్ని బట్టి అతన్ని అడగాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన వచ్చి సినిమా చూస్తున్నాను అనమాట. అండ్ థియేటర్ మొత్తం చాలా నవ్వుతుంటే ఆనందాన్ని చూడగలగడం లైవ్ లో చాలా ఆనందంగా ఉంది. దీనికోసమే సినిమాలు తీస్తూ ఉంటాం కాబట్టి వెరీ సాటిస్ఫైయింగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. సినిమా రిలీజ్ ముందు చెప్దాం అనుకున్నాను, కానీ ఆస్కర్ వైల్డ్ స్టోరీ అని చెప్పదలుచుకోలేదు కాబట్టి చెప్పలేదు. యాక్చువల్లీ ఆస్కర్ వైల్డ్ గారి షార్ట్ స్టోరీ మీద ఆధారపడిన సినిమా అండి. అందులో కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఇది ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. నేను నమ్మను. జాతకానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. మనుషుల్ని జాతకాలు నమ్మకుండా కూడా చంపచ్చు. థ్యాంక్ యూ ఆల్. అంటే నిజంగా చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అండి. థియేటర్లో ఆడియన్స్ అందరూ ఆనందంగా నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీకెండ్లో మా టీం అందరితో కలిసి వేరే చోట్ల సినిమా ఆడుతుంటే అక్కడ కూడా వెళ్ళి చూడాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అండ్ సారంగపాణి జాతకం అద్భుతంగా చూసాం. ప్రియదర్శి గారు, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు మళ్ళీ అష్టాచమ్మ మీ తుమి తరహాలో ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని ఇచ్చారు. శివలంక కృష్ణప్రసాద్ గారు ఒక అద్భుతమైన చిత్రంతో మళ్ళీ ఆయన కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. ఈ 15-20 రోజులు లేదా నెలలాళ్ళు కుటుంబాలన్నీ ఈ వేసవి సెలవుల్ని ఈ సినిమాతో ఆస్వాదించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణి పాత్ర నాకు ఇచ్చి నాకు కూడా స్థిరమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంద్రగంటి గారికి, శివలంక కృష్ణప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. అద్భుతమైన ఫ్యామిలీ సినిమా ఇది. మన కుటుంబాలు, పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు అందరూ కలిపి బలోమని వెళ్ళిపోవచ్చు ఈ సినిమాకి. అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నన్ను మరీ ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక మధ్యతరగతి జాతకాలు నమ్మే కొడుకు, జాతకాలు నమ్మని తండ్రి. నమ్మద్దనే కన్క్లూడ్ చేశారు. వ్యక్తిగతం అని చెప్పాం. చాలా కనెక్ట్ అవుతుంది. చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది. మంచి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. శివలంక కృష్ణప్రసాద్ గారు అవునండి, అద్భుతం. మనకందరూ ప్రతి క్షణాన్ని అంటే ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వైవహర్ష ఈ ముగ్గురి కామెడీని మాత్రం యూనివర్సల్. ఇంకా అన్ని దేశాల్లో ఎంజాయ్ చేస్తారు తెలుగు వాళ్ళు. థ్యాంక్ యూ.